చూడండి కొంతమంది భలే చెప్తారండి. పెళ్లి కనుక అయిపోయిందంటే చాలండి, ఇక పరిగెత్తేస్తాం దేవుని కోసం. అల్లు పెరగక పరిగెత్తేస్తాం. 2 కాళ్ళతో పరిగెత్తలేవుగా 4 కాళ్ళతో పరిగెడతారా? ఇంకొంతమంది అంటూ ఉంటారు గర్భఫలం వచ్చేస్తే చాలండి, ఈ శోధనలన్నీ పోతాయి, నాకు ఇక ప్రశాంతంగా. సరే, దేవుడు గర్భఫలాన్ని ఇచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఏం స్టోరీ చెప్తాం? ఇంతకీ పిల్లలు ఎక్కడండి? ఏ పని చేసుకొని ఇవ్వట్లేదండి వీళ్ళు అసలు. ఇంతకీ వీళ్ళు ఆలోచించే వయసు వచ్చి వీళ్ళ పనులు వీళ్ళు చేసుకున్నప్పుడు నేను ఫ్రీ అవుతానండి. అసలు ఫస్ట్ నువ్వేం ప్రార్థన చేశారండి? ఫస్ట్ పెళ్ళి అయిపోతే చాలని ప్రార్థన చేశారు, పిల్లలు వస్తే చాలని ప్రార్థన చేశారు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది, మన జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒకటి మనకు ఉంటుంది. ఎప్పుడు దేవుని కార్యాలు తప్పించుకోవాలనుకుంటే, దేవుని కొరకు బ్రతకాలనుకునేవి తప్పించుకోవాలనుకుంటే ఏదో ఒకటి ఉంటానే ఉంటాయి. అవి సాకులు అన్నారు దేవుడు. ఏకముగా ఏం చెప్తున్నారంటే వాళ్ళు నెపములు చెప్తున్నారు. ఒకడేమో పొలం కొనుక్కున్నా అని చెప్తున్నాడు, ఒకడేమో ఏం చెప్తున్నా పెళ్లి చేసుకున్నాను అని చెప్తున్నాడు, ఒకడే ఎడ్లు కొనుక్కున్నాను అని. రకరకాల నెపములు చెప్పుకునే మనస్సు నీకుంది కనుకనే దేవుడు నిన్ను ఏం చేస్తున్నారు? ఎందుకు 2వ రాకడలో నాట్ అలౌడ్ అనే బోర్డు నీకు పెట్టేస్తున్నారు అంతే.